మంచిదండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం కదా. మరలా ఒకసారి. तेव्हा येशू म्हणाला, हे बाबा, ह्यांना क्षमा कर, कारण हे काय करतेस हे त्यास समजत नाही. नंतर त्यांना चित्तीत टाकून त्यांच्या वस्त्र काढून घेतील. తెలుగులో చదువుకున్నట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. కాస్త సైలెంట్ గా ఉండండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడని చెప్పాను. చాలు. ఈ సందర్భాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మానవుని జీవితంలో ఏవైతే ఈ యొక్క సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, మానవుని జీవితంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ఏటేటా సంవత్సరానికి 7 మాటలు అన్నట్లు మనము నేర్చుకునేటువంటి మాటలు. అసలు అందరూ దీని గురించి ఎలా నేర్చుకుంటారని అంటే, అందరూ దీని గురించి శిలువలో పలికినటువంటి 7 మాటలు ఏమో అన్నట్టుగా ఆలోచిస్తారు. అది 7 మాటలే. కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, క్రైస్తవులుగా నేర్చుకోవాల్సినటువంటి మనము, ఇది 7 మాటలు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నటువంటి 7 పాఠాలు అని చెప్పేసి నేర్చుకోవాలి. ఎలా అవుతాయి ఈ 7 పాఠాలు? ఎలా అయితే ఈ 7 మంచి మాటలు అని అంటే, అందును బట్టే ఈ మొదటి మాటలు మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, చదవండి ఇప్పుడు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడని చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కలువరిగిరి మీద మొదట ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ప్రార్థన. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారు ఆయన? ఏ రీతిగా తండ్రితో ఆయన మాట్లాడుతున్నారు ఆయన? చెప్పాలి. ఇదిగోండి, మానవ జీవితంలో ఇక్కడ నిలబడుతున్నటువంటి నేను ఒకరోజు ముసలితనానికి వచ్చి మంచం మీద పడిపోవచ్చు. మానవుడు నడుస్తున్నటువంటి మానవుడు, బలంగా ఉన్నటువంటి మానవుడు ఒకరోజు మంచాన పట్టి చనిపోవచ్చు. చనిపోవడానికి స్థితిలో రావచ్చు. చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఈ చేతులు పని చేయకపోవచ్చు, ఈ కాళ్ళు నడవకపోవచ్చు, ఇవి ఏవి కూడా పని చేయకపోవచ్చు. కానీ ఆ స్థితిలో ఉండి కూడా ఒక పని అనేది ఖచ్చితంగా చేయొచ్చు. ఏంటి ఆ పని? ఇప్పుడు చెప్తాను. ప్రార్థన చేయొచ్చు. ఎలా చేస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ మొదటి మాటలో ఏం చేస్తున్నాడని అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమి చెయ్యలేక ప్రార్థన చేస్తున్నాడని అంటే, పని చెయ్యలేవు, చేతులు అనేటివి పని చెయ్యలేవు, కాళ్ళు అనేటివి నడవలేవు, మాట్లాడటం అన్న దప్పిక అనేది ఆ విషయంలో వస్తుంది. ఇవన్నీ చేస్తున్నటువంటి ఆ పనిలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో ఏమని అంటున్నాడు? ఏం చేస్తున్నారు వీరు? ఎరుగరు కనుక వీరిని క్షమించండి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, వారిని తెలియకుండా చేశారా, తెలిసి చేశారా? తెలిసే చేశారు. ఎలా తెలిసి చేశారు? ప్రతిరోజు ఎన్నో అద్భుత కార్యములు చూస్తున్నారు. నమ్మలేరయ్యిన దేవుని కుమారుడని. ప్రతిరోజు మంచి కూడు తింటున్నారు. నమ్మలేరా దేవుని కుమారుడని. కానీ వారు తెలిసే చేశారు. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడల పెట్టుకున్నటువంటి ప్రేమ చూడండి. ఈ మొదటి మాటలు మనకు 2 విషయాలు అనేవి కనిపిస్తాయి. ఏంటి ఆ 2 విషయాలు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గురించి
చేస్తున్నటువంటి ప్రార్థన కనిపిస్తుంది. రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపిస్తున్నటువంటి ప్రేమ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? అయితే ఈ విషయంలో ప్రార్థన ఎలా కనిపిస్తుందని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎలా చూపిస్తున్నారని అంటే, మానవ జీవితంలో ఏ పని చేయలేకపోయినా ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. దేవుని పని ఎలా చేయాలని అంటే ప్రార్థన చేయాలని చెప్పేసి మొదటి విషయం. ఇంకా చెప్పాలని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిని గురించి ప్రార్థన చేస్తున్నాడని అంటే, ఇదిగో ఆయన చంపుతున్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన తిడుతున్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడని అంటే ఆయన శిలువతో మేకులతో కూర్చున్న వారిని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చెప్పాలని అంటే ప్రార్థన అన్నది మొదట చూడండి, ఆ బాధలో కూడా, ఆయన వేదనలో కూడా, ఆ నొప్పిలో కూడా మొదట ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. చూద్దాం మాటను చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆయన చేస్తున్నటువంటి ఆ పరిచర్యకు ముందు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని ముందు ఏమి చేస్తున్నాడో చూడండి. అక్కడ లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. క్లారిటీగా చదవండి. అక్కడ మాటలు అనేవి క్లారిటీగా చదవండి, అర్థమయ్యే విధంగా చదవండి. పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా అని అంటున్నాడు. చాలు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? మరలా ఏ విషయమును బట్టి ఆయన పరిచర్య స్టార్ట్ చేసేటప్పటి నుండే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రతి విషయమును బట్టి, అది చిన్న విషయమైనా, చిన్నది ఒక పప్పరిమెంట్ తిన్నా గానీ వాటి నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నారు. ఇంకా చెప్పాలని అంటే ప్రార్థన అనేది ఎంత ముఖ్యమని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నాడో తెలుసా? ఆ కలువరి గిరి మీద నొప్పిలో కూడా ఆయన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడని అంటే ఆ నొప్పి నేను గడ్డలు పెట్టి ప్రార్థన అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటారు. చెప్పండి, అర్థమైందా అండి? మన జీవితంలో ప్రార్థన అనేది ఎంత ముఖ్యమని అంటే, ఇదిగోండి, మన జీవితంలో మరణ సమయంలో మనం ఉన్నప్పటికీ చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలానే చూపిస్తున్నారు. ఆయన పరిచర్య స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేశారు, ముగించిపోయేటప్పుడు పరిచర్య అనేది ముగించేటప్పుడు ఆయన ప్రార్థన అనేది చేస్తున్నాడు. చూడండి, ఆయన దేవుని పట్ల ఎంత భయభక్తి కలిగి ఉన్నాడు చూడండి. ఇక మొదటి విషయం ప్రార్థన విషయం అయితే, ఇక రెండో విషయం ప్రేమ. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఆయన ప్రేమ ఏ రీతికి చూపిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు చూడండి, ఆయన ప్రేమ ఏ రీతిగా చూపిస్తున్నాడని అంటే, ప్రేమ ఏ రీతిగా మనల్ని కనపరుస్తున్నాడని అంటే, మిమ్మల్ని చూడండి, ఆయనకు తెలుసు నేను నజరేయుడైనటువంటి యేసు అని చెప్పేసి వారందరికీ తెలుసు, నేను దేవుని కుమారుడని అని చెప్పేసి అందరికి తెలుసు. అయినప్పటికీ బాధ చూపించినప్పటికీ చివరికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి చెప్పాలి? ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇంత బాధ పెట్టినా గానీ చదవండి, ఇప్పుడు మరలా చదవండి ఆ మాటలు. 33 నుంచి చదవండి అక్కడ. ఆ నేరస్తుడును
ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇదిగోండి, ఎక్కడి నుండో రక్తం కారుతుంది, ఎక్కడి నుండో ఆయనను కొడుతున్నారు, ఎక్కడి నుండో ఆయన తిడుతూ ఉమ్మేస్తూ ఎన్నో హింసింప చేస్తున్నారు. అలాంటి విషయాల మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటి? క్షమించు అని చెప్పిస్తున్నాడు. మనల్ని క్షమించమంటే ఒకడు ఏదో మాట అన్నాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం? నేను తగ్గంటారు నాయన, నువ్వు ఎలా అన్నారో బాబు అని చెప్పేసి కరెక్ట్ వాడిని లొంగేంత వరకు మనం వదిలిపెట్టాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, మనల్ని ఏమి తెలియదు అన్నట్టుగా మనం చూపిస్తున్నాడు. నిజంగా మనకి ఏమి తెల్లా? చిన్న పిల్లలమా మనము? కాదు. అయినప్పటికీ అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా అంటున్నాడు? మీరు ఏమి చేస్తున్నారు మీరు తెలియదు కనుక మీరు క్షమించయ్యా అని చెప్పేసి తండ్రితో వేడుకుంటున్నాడు, తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మన ఎడల పెట్టుకున్నటువంటి ఆ ప్రేమను చూడండి, మన ఎడల ఆయన చూపుతున్నటువంటి ఆ ప్రేమను చూడండి. మన జీవితంలో ప్రేమ అన్నది కనుమరుగైపోయింది ప్రేమైన దేవుని వల్ల. చూడండి, జాగ్రత్తగా ఇంకా ఆలోచించినట్లయితే, ఇంకా మాట్లాడుతున్నట్లయితే, మొదట ఆయన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఆ కలువరి గిరి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఆయన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడని అంటే, ఈ రోజు వీరు తెలియకుండా చేశారు, రేపు మరలా వీరు తెలిసే చేశారంటే నేను వీరి గురించి వీరు చనిపోయి ఎక్కడికి పోతారో తెలుసా? మరలా ఆయన మొదటిసారి బాధపడుతున్నాడు, మొదటిసారి తెలుదేమో అని చెప్పేసి ఆయన మన నిమిత్తం చనిపోయాడు. మరలా తప్పు చేశామంటే ఆయన మన నిమిత్తం ప్రార్థన చేయుడు, మన ఎడల ప్రేమ అనేది ఆయన చూపించడుతుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారని అంటే, ఆయనను హింసింపబడు వారి నిమిత్తము, హింసిస్తున్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటని అంటే, నేను చెప్తాను చూడండి, మనం కూడా మన జీవితంలో తెలుసో తెలియకుండానే కొన్ని హింసలకు గురి అవుతుంటాం. తెలుసో తెలియకుండా వారు మనల్ని వేదనలకు గురి అవుతుంటాం. అలాంటి సమయములో వారి మీద మీరు ద్వేషం పెంచుకోవాలా? కాదు. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? మనల్ని ఎంతమంది తిట్టేసినా గానీ, మనల్ని ఎంతమంది పొగిడినా గానీ, మనల్ని ఎంతమంది మాటలతో బూతులతో ఎన్నో గుచ్చిపోతూ మాటలతో తిట్టినా గానీ, కొట్టినా గానీ, దూషింప చేసినా గానీ, వీరినందరినీ మనసులో పెట్టుకోక వారి నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మొట్టమొదటి మాటలు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. మంచిదండి. ఈ మాట అనేది మీకు ఎంతమందికి అర్థమైందండి? సింపుల్ గా చెప్పిన అర్థమైందా లేదా? అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి సింపుల్ గా చెప్తాను. అర్థం కాలేదు కాబట్టి మాట సింపుల్ గా చెప్పాలంటే, మన జీవితంలో ఎంతమంది దూషింప చేసినా, బాధ పెట్టినా, మనల్ని వారు అన్నారని చెప్పేసి వారిని ఎప్పుడు తిట్టకండి, బాధ పెట్టకండి. వారి గురించి ఏం చేస్తారంటే ప్రార్థన చేయండి. అది దీంట్లో అర్థమవుతున్నటువంటి. అయితే ఈ మొట్టమొదటి మాట నిమిత్తము మన మధ్యలో పద్మక్క ప్రార్థిస్తారు.